హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అనేటువంటిది మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఆ టాపిక్ ఏంటో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆ టాపిక్ అంటే, సర్వీస్ను నేర్చుకున్న తర్వాత ఎక్కడ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే, ఒక రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది కావాలి అంటే నాకు ఎక్కడ దొరుకుతాయి, అవునా కదా? చాలా మనకి ఏంటి అంటే, మీరు సర్వీస్ నౌ అనేటువంటిది ట్రైనర్ దగ్గర నేర్చుకుంటున్నారు. సర్వీస్ నౌ నేర్చుకున్న తర్వాత ఏదో ఒక యూట్యూబ్లో కానీ ఎక్కడో సంథింగ్ చూసేసి నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ కరెక్టే, కానీ మనకు రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది కావాలి. అండ్ దట్ టు రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేటువంటిది కావాలి. మరి ఎక్కడి నుండి దొరుకుతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేటువంటిది, ఎక్కడ మన రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి అనేటువంటిది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. ఎందుకు అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఈ మధ్య కాలంలో చాలా వరకు క్వశ్చన్స్ అనేటువంటి ఇటువంటివి వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్ మేబీ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ అటెండ్ అయినా లేదా ఇక ముందు అటెండ్ కాబోతున్నా కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయనేటువంటిది గమనించండి. కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, ఇంటర్వ్యూస్లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్ అయితే వాళ్ళకు వచ్చి ఉంటుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, టెల్ మీ అబౌట్ ఛాలెంజెస్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అంటారు. ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, సింపుల్గా అడుగుతున్నారు. అంటే ఏంటి తెలుసా? మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు అనేటువంటిది క్వశ్చన్ అయితే వస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే, మీరు రియల్ టైంలో వర్క్ చేశారా లేదా అనేటువంటి ఒక క్లియర్ అండ్ క్లారిటీగా ఇండైరెక్ట్గా అడగకనే అడిగినట్టు క్వశ్చన్. ఓకే, మరి ఇలా అడగకనే అడిగినట్టు అంటే మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయగలుగుతాం? మామూలుగా అంటే సబ్జెక్ట్ అంటే మీరు బిజినెస్ రూల్ అంటే బిజినెస్ రూల్ చెప్పగలుగుతారు, ఏదైనా స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ గురించి మాట్లాడితే అది చెప్పగలుగుతారు, స్క్రిప్ట్ రాయగలుగుతారు, అన్నీ కరెక్టే. కానీ రియల్ టైంలో ఒకవేళ నేర్చుకొని వెళ్తున్నారు, కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు అని అంటే, మరి రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఎలా మీరు ఫేస్ చేయగలుగుతారు? ఆ రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేవిధంగా మీరు ప్రాజెక్ట్స్ చేస్తేనే కదా వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అడిగిన దాని ప్రకారంగా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారనేటువంటిది మీకు అర్థమవుతుంది. కాబట్టి నేనేం చేశాను అంటే, మీకు ఈజీగా ఎక్కడ మనం ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది, రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కడి నుండి మనం చూడొచ్చు. నిజంగా రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది మనకు సపోజ్ ఒక వ్యక్తి పనిచేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక మాట మీ ఫ్రెండో ఎవరో ఒకరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి రియల్ టైం క్వశ్చన్స్ నాకు ఇవ్వండి, నేను క్వశ్చన్స్ చేస్తాను, లేదంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అంటే క్వశ్చన్స్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఏ కంపెనీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే డాక్యుమెంటేషన్ కానీ లేదంటే వాళ్ళ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళతో షేర్ చేసుకోదు. వాళ్ళ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారు, రిస్ట్రిక్ట్ చేస్తారు, అవునా కదా? ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది సెక్యూరబుల్. మరి సెక్యూరబుల్ అయినప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతాను? అదైతే చాలామంది క్వశ్చన్ అయితే ఉంటుంది, అవునా కదా? ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటాయి, ఆ రియల్ టైం క్వశ్చన్స్ను మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఓకే, అనేటువంటిది ఈరోజు మీకు నేను చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ జాబ్లో కనుక జాయిన్ అయిపోయిన తర్వాత సర్వీస్ నౌలోకి వెళ్ళారనుకోండి, సర్వీస్ నౌలోకి వెళ్ళిన తర్వాత నాకు డౌట్స్ వస్తే ఎవరు క్లారిఫై చేస్తారు? ఐ రైట్ ఆర్ నాట్? క్వశ్చన్ అనేటువంటిది కరెక్ట్గా నేను అనుకున్నది. ఎందుకంటే ఇది చాలామంది మైండ్లో ఉంటుందండి. క్వశ్చన్ అనేటువంటిది, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళకు డౌట్స్ వస్తే చెప్పడానికి నేనున్నాను. ఐఎమ్ రెడీ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఓకే సార్, కరెక్టే, బాగానే ఉంది. బట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియల్ టైంలో జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఈ జాబ్ చేస్తున్నప్పుడు మరి ఎవరు వాళ్ళకు ఆన్సర్ ఇస్తారు? సపోజ్ అయినా వాళ్ళకి డౌట్ వచ్చింది, ప్రతిసారి ట్రైనర్కి ఫోన్ చేసి అయితే అడగలేరు కదా, వాళ్ళకు వాట్సాప్ చేసి అయితే అడగలేరు కదా. మరి అటువంటిప్పుడు నాకంటే గైడెన్స్ అనేటువంటిది ఎవరైనా ఇస్తారా? అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గైడెన్స్ అనేటువంటిది ఇస్తారా అనేటువంటి డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను ఎందుకు రేస్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు చూసేటువంటి వీడియో చూసే వాళ్ళందరిలో ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది అందరికీ ఉండొచ్చు. వీటన్నిటికీ సొల్యూషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఓకేనా? స్క్రీన్ పైన చూపించిన తర్వాత మళ్ళీ ఇంకొక దాని గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ వీడియోని మాత్రం ఎండింగ్ దాకా చూడండి, చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఓకే, రైట్. స్క్రీన్ పైన చూద్దాం మరి ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి చూస్తే, ఇప్పుడు నేను స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ నాకు మన ఏదైతే కంప్యూటర్లో, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు కమ్యూనిటీ అని టైప్ చేయండి. community.servicenow.com అనేటువంటిది మీ యూఆర్ఎల్లో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే,
సో community.servicenow.com అనేటువంటి ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు సర్వీస్ నౌ సంబంధించినటువంటి కమ్యూనిటీ అయితే ఓపెన్ అవుతుంది. కమ్యూనిటీ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఏం జరిగింది, కమ్యూనిటీ అనేటువంటిది అంతా ఉంది. ఇక్కడ సర్వీస్ నౌ కమ్యూనిటీ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వరల్డ్ వైడ్గా ఉండేటువంటి సర్వీస్ నౌ మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ యాక్సెస్ అయితే ఉంటుంది. మరి ఎలా లాగిన్ కావాలి సార్, నేను లాగిన్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే సింపుల్గా సైన్ ఇన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోగానే మిమ్మల్ని ఏమని అడుగుతుంది అంటే మీరు సైన్ ఇన్ కావడానికి మీ మెయిల్ ఐడి అడుగుతుంది. సరే, నాకంటూ ఒక మెయిల్ ఐడి అనేటువంటిది ఉంది. సో కంటిన్యూ అన్నాను అనుకోండి. సో కంటిన్యూ అనగానే సో మీ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఏంటి మరి ఈ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలా సార్, నాకు ఏంటి మరి అంటే అట్లా కాదు. మీరు ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటి మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఆ డెవలపర్ ఇన్స్టాన్స్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డే ఇవ్వండి. అంటే మీన్స్ ఆ మెయిల్ ఐడి పాస్వర్డే ఇవ్వండి, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నేను నా ఆల్రెడీ మెయిల్ ఐడి ఉన్నటువంటిది ఇచ్చాను. నాకు ఎక్కడైతే డెవలపర్ ఇన్స్టాన్స్ ఉన్నటువంటి ఆ పాస్వర్డ్ కూడా ఇచ్చాను అనుకొని సైన్ ఇన్ అనండి, అంతే. ఇంతకు మించి ఏం లేదు. డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోతారు. మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతే మేము నేమ్ అనేటువంటిది మళ్ళీ అడుగుతుంది. బట్ ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఎంతమంది లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా నా అకౌంట్లోకి రావడం జరిగింది. సో శివప్రసాద్ భీమని అని నా అకౌంట్లోకి వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ టైం క్వశ్చన్స్ కావాలి. ఫస్ట్ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. సో రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది మనం చూడొచ్చా? డెఫినెట్లీ చూడొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, సో ఎక్కడైతే సర్వీస్ నౌలో వర్క్ చేసే వాళ్ళు కానీ సర్వీస్ నౌ నేర్చుకునే వాళ్ళు కానీ వాట్ ఎవర్ మేబీ ఎవరైనా పర్లేదు, వాళ్ళ డౌట్స్ అనేటువంటిది వాళ్ళు రేస్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ రేస్ చేస్తారు ఇక్కడ అంటే హౌ కెన్ లెర్న్ బేసిక్స్ ఆఫ్ టు అడ్వాన్స్ సర్వీస్ నౌ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, మీకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి చూపిస్తాను. సో కస్టమైజేషన్ ఎర్రర్ అప్డేటింగ్ రికార్డ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఎర్రర్ అప్డేటింగ్ రికార్డ్ అనేటువంటిది ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇవ్వగానే ఇక్కడ ఆ క్వశ్చన్ ఇచ్చేసి విత్ స్క్రీన్ షాట్ కూడా పెట్టారట. సో ఇలా ఎర్రర్ వస్తుందంటే నాకు చేయగానే ఒక క్వశ్చన్ పెట్టగానే ఏంటి ఇక్కడ దానికి ఎవరో ఒకరు సొల్యూషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మీరు ఒకవేళ కనుక మీకు తెలుసు అనుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసు అనుకోండి, సో మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, దానికి ఆన్సర్ మీరే రిప్లై ఇవ్వచ్చు. లేదు వేరే వాళ్ళు ఎవరైనా ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, అది వాళ్ళు ఎలా ఇస్తున్నారు ఏంటని ఇటువంటి చూసి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అంటే అది రియల్ టైం క్వశ్చన్ సేమ్. సో వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి డౌట్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారు, ఆ క్వశ్చన్స్ అనేటువంటి పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేయగానే ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆ క్వశ్చన్స్ అనేటువంటిది వస్తూ ఉంటాయి. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటి చూడొచ్చు. అండ్ రియల్ టైం క్వశ్చన్స్తో పాటుగా ఇక్కడ మనకి ఏదైతే సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి, క్వశ్చన్స్ దొరుకుతాయి, సొల్యూషన్ దొరుకుతాయి. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఫేస్ చేశారంటే రియల్ టైంలో మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అంటే మేబీ ఈ క్వశ్చన్స్ అనేటువంటి మీకు ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్ గురించి వచ్చింది కదా. క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేమంటున్నాను అంటే నాకు ఏదైతే సర్వీస్ నౌ కమ్యూనిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ నాకు క్వశ్చన్స్ అనేటువంటిది ఇవన్నీ వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. కానీ మరి ఇవన్నీ క్వశ్చన్స్ రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్స్ కదా సార్. ఓకే, రైట్, పర్లేదు. ఒకవేళ నేనే జాబ్ చేస్తున్నాను అనుకోండి, నేను మీన్స్ మీరు ఒకవేళ సర్వీస్ నౌలో మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ చేస్తున్నప్పుడు సడన్గా మీకు క్వశ్చన్ వచ్చింది, అదొక డెవలపర్ సంబంధించినటువంటి క్వశ్చనే కావచ్చు, అదే ఏదో రిక్వైర్మెంట్ అనేటువంటిది వచ్చింది అనుకుందాం. మరి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీకు తెలియకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు మీకు? సో చాలామంది తెలియకుండా సపోర్టింగ్ కోసం వెతుకుతున్నారు. చాలామంది ఈ కాన్సెప్ట్ తెలియకుండా ఏం చేస్తున్నారు అంటే ఎవరికో డబ్బులు ఇచ్చేసి సో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను మీకు చెప్పేటువంటి సలహా ఏంటంటే నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎక్కడా కూడా మీకు బేసిక్ లెవెల్లో నుండి మిస్ కాకుండా ప్రతి ఒక్కదాన్ని నేర్చుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే సో తర్వాత వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరి మీద డిపెండ్ కాకుండా జాబ్ చేసేటువంటి పొజిషన్ ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి మనం ఒకరి మీద డిపెండ్ అవుతున్నాం అనుకోండి, ఏదో ఒక టైంలో ఇబ్బంది పడతామండి. ఓకే, ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది నాకు చాలా వరకు ఉన్నాయి. సో నా దగ్గర తెలుసుకున్న వాళ్ళు నాకు చెప్పిన విషయాలే కావచ్చు, నేను చూసినటువంటి విషయాలే కావచ్చు, చాలా ఉన్నాయి. సో అది చెప్పాలి అంటే సో వీడియో అనేటువంటి చాలా లెంతీ అవుతుంది. సరే, మళ్ళీ ఏదో ఒక టైంలో మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, మన కంటెంట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మీకు రియల్ టైంలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ అయితే మీకు సొల్యూషన్ వచ్చింది కదా, మీరు రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్స్ని ఎలా చూడగలుగుతారు అనేటువంటి దానికి మీకు సొల్యూషన్ దొరికింది. రియల్ టైంలో ఉండేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు
సో చెక్ చేయొచ్చు, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఇంటర్వ్యూస్లో కనుక వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ ఏ ప్రీవియస్ ప్రాజెక్ట్ అన్నారనుకోండి, ఇటువంటి క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది ఇక్కడి వరకు పక్కకు పెడితే ఇంకొక క్వశ్చన్ ఏంటి, మనం మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు డౌట్ వస్తే ఎవరిని అడగాలి, అవునా? ఇదే క్వశ్చన్, రైట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఆస్క్ ది కమ్యూనిటీ అని ఉందా? ఆస్క్ ది కమ్యూనిటీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆస్క్ ది కమ్యూనిటీ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ చూడండి అడుగుతుంది, పోస్ట్ ఏ క్వశ్చన్ అంటుంది. అంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్నటువంటి ఆ క్వశ్చన్ మీకు ఏదైతే రావట్లేదో ఆ క్వశ్చన్ ఇక్కడ పోస్ట్ చేయండి. ఇక్కడ పోస్ట్ చేసి దాని డిస్క్రిప్షన్ ఇవ్వండి. అంటే సో డీటెయిల్గా రాయండి, మీరు ఏం చేస్తుంటే ఏం రావట్లేదు, మీకు ఏం కావాలి రిక్వైర్మెంట్ అనేటువంటిది. సో వీలవుతే విత్ ఫోటోగ్రాఫ్స్తో సహా ఇంకేదైనా వీడియో ఉంటే వీడియో పెట్టండి. ప్రాబ్లం అనేటువంటిది మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ పీపుల్కి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ దగ్గర నుండి సొల్యూషన్ రావాలి అని అంటే మీరు మొత్తంగా డీటెయిల్గా రాసేయండి. రాసేసి ఎప్పుడైతే మీరు పోస్ట్ చేస్తారో, సో ఇక్కడ మీరు పోస్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకుంటారో, క్లిక్ చేసుకోగానే ఏమవుతుందో తెలుసా? ఇమ్మీడియట్గా మన సర్వీస్ నౌలో ఉండేటువంటి వరల్డ్ వైడ్గా సర్వీస్ నౌలో ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో అందరికీ అది విజిబుల్ అవుతుంది, ఆ కమ్యూనిటీలో అది విజిబుల్ అవుతుంది. సో విజిబుల్ అయిన తర్వాత ఎవరో ఒకరు దానికి ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ పీపుల్ కూడా ఆన్సర్స్ అనేటువంటి వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, అది డిపెండ్స్. సో ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను చూశాను, ఒక టైంలో నాకు ఆ క్వశ్చన్ అర్థమైంది, సో ఇది క్వశ్చన్ అనేటువంటిది మీకు ఆన్సర్ చేయాలనుకుంటున్నాను, నేను ఆన్సర్ చేశాను అనుకోండి, అది హెల్ప్ఫుల్ కావచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇటువంటి సినారియోలు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదా? ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ అనేటువంటిది ఒక ప్లేస్లో దొరుకుతుంది అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలండి? భయపడాల్సిన అవసరం లేదు కదా. హ్యాపీగా మనం ఏంటి ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటి పోస్ట్ చేసేసి మీరు ఆన్సర్స్ అనేటువంటి గెట్ చేసి దాన్ని మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు హ్యాపీగా వాడండి, అంతే. అది కూడా ఏంటి అంటే సబ్జెక్ట్ తెలిస్తేనే వాడగలుగుతారు. పూర్తిగా నాకు సబ్జెక్ట్ ఏం తెలియదు సార్, నేను సర్వీస్ నోలో జాబ్ చేస్తున్నాను, సో నాకు ఇక్కడ పోస్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది కదా, తీసి కాపీ పేస్ట్ చేసుకుంటాను అంటే తప్పు. అది కూడా చాలా బిగ్ మిస్టేక్ అండి. ఎందుకు అంటే తెలుసా? మీరు వాళ్ళు ఎవరైతే ఆన్సర్ ఇచ్చారో ఆ ఆన్సర్ను కరెక్టా కాదా అని అనాలిసిస్ చేసేటువంటి నాలెడ్జ్ మీకు ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ తీసుకెళ్ళేసి ఆన్సర్ ఇక్కడ పోస్ట్ చేసేసి ఆన్సర్ రాగానే మీరు మీ రియల్ టైంలో పెట్టుకున్నారనుకోండి, అది చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే సొల్యూషన్ ఉంది, కానీ ఆ సొల్యూషన్ ఎలా వాడాలో అలానే వాడాలి, అవునా కాదా? సో చాలామంది ఇట్లా కూడా అడిగారు నన్ను, సార్ చాట్ జీపీటీ ఉంది కదా సార్, మనకి ఎందుకు సార్ టెన్షన్, చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగితే అదే చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది కదా, తీసుకెళ్ళేసి పోస్ట్ చేయొచ్చు కదా, ఈ కమ్యూనిటీలో అడగడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది మిస్టేక్. ఎందుకు తెలుసా? చాట్ జీపీటీని కూడా 100% నమ్మడానికి లేదు. సో కొన్ని సందర్భాలు అది మిస్టేక్ ఇచ్చింది అనుకోండి, మీరు అదే కాపీ పేస్ట్ చేసేసి మీ యొక్క ఏదైతే సర్వీస్ నౌ రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది మీకు నాలెడ్జ్ లేదు, మీరు కాపీ పేస్ట్ చేశారు, ఎక్కడి నుండి తెచ్చుకొని మీరు పేస్ట్ చేసుకున్నారని అర్థమవుతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే అటువంటి పొరపాట్లు ఎక్కడా చేయకండి. మీరు హ్యాపీగా మీరు తీసుకోండి, హెల్ప్ తీసుకోండి, తప్పులేదు. సో కమ్యూనిటీ చెప్పింది, సర్వీస్ నో కమ్యూనిటీ చెప్పింది మీకు అని ఉంటే క్వశ్చన్స్ పోస్ట్ చేసుకోండి, వచ్చేటువంటి ఆన్సర్స్ మళ్ళీ మీరు వాడుకోండి అని చెప్పింది. కానీ అది కూడా ఏంటి, అది వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్ను వెరిఫై చేసుకొని మాత్రమే వాడాలి, అది గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడి వరకు ఇదంతా ఓకే, బాగానే ఉంది, రైట్. సరే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. ఏంటి అంటే మీకు రియల్ టైంలో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ కావాలి, అవునా కదా? ఎందుకంటే కొన్ని కంపెనీస్ కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతున్నారంటే సింపుల్, మీరు ఏం ప్రాజెక్ట్ చేశారో ఇంతకుముందు అడుగుతున్నారు క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ డన్ ఇన్ యువర్ ప్రీవియస్ కంపెనీ, అంతే. సో అడిగినప్పుడు ఏంటి అంటే మరి ఆ ప్రీవియస్ కంపెనీలో నేను ఏం ప్రాజెక్ట్ చేశాను అనేటువంటిది నేను చెప్పాలి అని అంటే మీరు ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే చెప్పలేరు కదా. మరి అటువంటప్పుడు ఏంటి అంటే మీరు ప్రాజెక్ట్స్ అనేటువంటి చేసి ఉండాలి. ప్రాజెక్ట్స్ అనేటువంటిది రియల్ టైంలో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ చేస్తేనే ఒక సబ్జెక్ట్ అనేటువంటిది 100% మనకు వచ్చేస్తుంది. లేదు అంటే 100% కాదు, ఎంత కాదనుకున్న ప్రాజెక్ట్స్ చేయకపోతే మీరు అరౌండ్ 60 to 70% మాత్రమే రీచ్ కాగలుగుతారు. ఈవెన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కూడా ఇంటర్వ్యూ వరకు సక్సెస్ చేసుకోగలుగుతారు. బట్ రియల్ టైంలో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ప్రాజెక్ట్స్ అనేటువంటి చేయండి. సరే, ఎక్కడ ఉన్నాయి ప్రాజెక్ట్స్? సో మరి నేను చేయాలంటే నాకు ప్రాజెక్ట్స్ దొరుకుతాయా అంటే, ఇప్పుడు నేను కంపెనీలోకి వెళ్ళేసి సపోజ్ నేనే ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, కంపెనీలోకి వెళ్ళేసి నాకు ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు. ఎందుకు అంటే సో మీ క్యాపబిలిటీ ఎలా ఉందో తెలియదు. సో మీరు ప్రాజెక్ట్స్ రియల్ టైంలో చేస్తే అది ఎలా అవుతుందో తెలియదు, అవునా కాదా?
కాబట్టి ఎవరు కూడా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ అనేటువంటిది బయట వాళ్ళకి ఇవ్వరు. మరి ఎలా ప్రాజెక్ట్స్ చేయాలంటే ఎలా అంటే నేనేం చేశాను అంటే అటువంటి వాళ్ళ కోసం సో ప్రాజెక్ట్స్ రియల్ టైంలో చేయాలి అండ్ దట్ టు కంపెనీస్ అనేటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మన ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే అంటే నేనేం చేశాను అంటే ఒక 5 ప్రాజెక్ట్స్ అనేటువంటిది మన యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగింది. నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. దాన్ని ఏం చేశాను అంటే ప్రతి ప్రాజెక్ట్ను నేను చేస్తూ వీడియో చేశాను. అంటే నేను ఏదైతే ప్రాజెక్ట్ చేస్తుంటానో స్టార్టింగ్ నుండి వీడియో రూపంలో చేసి పెట్టడం అయితే జరిగింది. దాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే నేను వీడియో రూపంలో పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోను చూస్తూ మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో మీరు కూడా చేయాల్సి ఉంటుంది. సో అలా ప్యారలల్గా చేస్తున్నారనుకోండి, వీడియోని చూస్తూ చేసుకున్నారనుకోండి, మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది, ప్రాజెక్ట్స్ మీద నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు అంటే హ్యాపీగా నేను ఇప్పుడు ఏదైతే మీకు ఆ వీడియో రూపంలో పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీగా చెప్పొచ్చు. ఓకే, సో 5 ప్రాజెక్ట్స్ అనేటువంటి నేను పెట్టాను. వన్స్ ఒక్కసారి కనుక మీరు మన మెంబర్గా జాయిన్ అయిపోతే సో మన సర్వీస్నో ఏదైతే యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది కదా, దానిలో నేను ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ పెట్టాను. యాజ్ ఏ మెంబర్గా జాయిన్ అయిపోతే ఏంటి అంటే మీకు ఆటోమేటిక్గా 1 టైం మీరు జాయిన్ అయిపోతే 1 మంత్ వరకు మీరు 5 ప్రాజెక్ట్స్ అనేటువంటి మొత్తంగా మీకు వచ్చేస్తాయి. ఆ 5 ప్రాజెక్ట్స్ మీరు చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా, ఇంత సింపుల్గా ఉంటుంది. సో సర్వీస్ నౌలో నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే సర్వీస్ నౌలో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఒక ఎత్తు. ఈ 2 స్టెప్స్ దాటిన తర్వాత రియల్ టైంలో వర్క్ చేయడం అనేటువంటిది కూడా ఇంకొక ఎత్తు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళినప్పుడే యాజ్ ఎ గుడ్ డెవలపర్ ఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్గా మీరు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు సర్వీస్ నౌ లోపల. సర్వీస్ నౌలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. ఇంకా చాలామంది ఇప్పటికీ డైలమాలో ఉన్నారు. నిజంగా సర్వీస్ నౌ అనేటువంటిది రన్నింగ్లో ఉందా సార్ లేదా, సర్వీస్ను నేర్చుకోవచ్చా లేదా అనేటువంటి డైలమాలో చాలామంది ఇప్పటికీ ఉన్నారు. సో అటువంటి ఏం పెట్టుకోకండి. ఎందుకంటే నేను స్వతహాగా నా దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయనేటువంటిది ఒక కమ్యూనిటీలో వాళ్ళను యాడ్ చేసేసి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్ అనేటువంటిది జాబ్స్ అనేటువంటి రిలీజ్ చేస్తుంది, సో ఎంత ప్యాకేజెస్ రిలీజ్ చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీలో యాడ్ చేసి వాళ్ళందరికీ డైలీ బేసిస్లో వాళ్ళకి అప్డేట్స్ అనేటువంటిది ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఐ హోప్ మీ అందరికీ కూడా సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి అండ్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఎలా చేయాలనేటువంటిది మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఏదైతే ఉందో అది నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన హైప్ అనేటువంటి ఒక బటన్ కూడా మన యూట్యూబ్లో వీడియోస్ ద్వారా వచ్చింది. సో ఏంటి హైప్ అంటే ఏంటి అంటే మీకు వీడియో కనుక నచ్చితే దీన్ని మనం ప్రమోట్ చేస్తున్నట్టుగా, ఓకే నాకు నచ్చింది వీడియో సో ఇది బాగుంది అని ఒక పాయింట్స్ అనేటువంటిది ఇస్తున్నట్టుగా వచ్చింది. అది అమౌంట్ ఏం ఖర్చు కాదు, బట్ అదేంటి అంటే జస్ట్ హైప్ అంటారు దాన్ని. హైప్ అనేటువంటి ఆప్షన్ వచ్చింది. అది ఎక్కడ ఉంటుంది అంటే నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ పైన చూపిస్తున్నప్పుడు మన ఛానల్లో ఏదో ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు రీసెంట్గా ఉండే వీడియో. ఓకే, ఇప్పుడు ఇది నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఈ వీడియోను చూస్తున్నారు అనుకోండి. సో మీరు మొబైల్లో వీడియోని చూస్తుంటే కామెంట్స్ ఉంది కదా, కామెంట్స్ జస్ట్ పక్కకు జరపండి. కామెంట్స్ పక్కకు జరపగానే మీకు హైప్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. హైప్ ఆప్షన్ కనబడిన తర్వాత ఆ హైప్ ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు స్క్రీన్ పైన కింద 1.1K హైప్ ఆప్షన్స్ అనేటువంటిది వస్తాయి. అనగానే మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీరు మీ ద్వారా 1000 పాయింట్స్ అనేటువంటిది ఇచ్చినట్టుగా అక్కడ చూపిస్తుంది. సో అర్థమైంది కదా, ఇలా ఉంటుంది. ఇలా మీరు ఏంటంటే ఒక వీక్లో 3 times ఒక వీడియో కూడా మీరు హైప్ అనేటువంటిది ఇవ్వచ్చు. కాబట్టి ఐ హోప్ మీరందరూ కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం ఇలా మీరు హైప్ అనేటువంటిది ఆప్షన్ ఇవ్వడం కానీ, లైక్ బటన్ ప్రెస్ చేయడం కానీ, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ ఇంకొక కంటెంట్తో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.